మంత్రి కొండా సురేఖ గారు ప్రచారంలోకి మీరు మధుని తీసుకొని తిరుగుతున్నారు కదా, ఎట్లాంటి స్పందన ఉంది? ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఒక మెదక్ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది. ఇప్పటికే నార్త్ సైడ్ బీజేపీకి వ్యతిరేకంగా పోలింగ్ జరిగిందనేది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు, మెజారిటీ సీట్లు గెలవాలని. ఈరోజు టీఆర్ఎస్ కూడా వాళ్ళతో కుమ్ముక్కై వాళ్ళ ఓటు బ్యాంకును బీజేపీకి మరల్చి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు బిడ్డను విడిపించుకోవడం కానీ, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టకుండా ఉండడం కానీ ఒకవేళ అధికారం వస్తే. కాబట్టి వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, ఇండియా ఫామ్ చేస్తుంది. ప్రధానమంత్రి ఎవరనేది తర్వాత విషయం, కానీ ఇండియా అలయన్స్లో మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ అయితే వస్తుంది. ప్రజల్లో ఒక మంచి థాట్ ఉంది. ఎందుకనంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, నిరుపేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిరుపేదలకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఉద్యోగులు రాలేదు, ఇళ్ళు రాలేదు, నిరుపేదలు పెరిగిపోయినారు తప్పితే జరగలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ నోటీసులో ఉన్నాయి. స్వచ్ఛందంగా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయడానికి సిద్ధంగా. 15 ఆగస్టు లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తాడు. హరీష్ రావు గన్ పార్క్ దగ్గరకు వచ్చిండి, అలా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను, రాజీనామా లెటర్ తీసుకొచ్చిండు. నిజంగానే కట్టుబడి ఉన్నారా? రైతు రుణమాఫీ సాధ్యమవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆయన ముందే ఎందుకు వచ్చిండో నాకు అర్థమైతే లేదు. మరి ఆయనకు అంత నమ్మకం ఎందుకు కలిగిందో మేము అంత నమ్మకంగా చెప్పినాము. నువ్వు చేసిన 15 ఆగస్టు తర్వాత నువ్వు మాట్లాడాలి, 15 ఆగస్టు ముందే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అయినాక ఆగస్టు 15 లోపు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆగస్టు 15 లోపు ముఖ్యమంత్రి గారు చెయ్యకపోతే అప్పుడు నువ్వు ఎదురు మాట్లాడాలి, ఏది కౌంటర్ మాట్లాడాలి. కానీ ఇంకా అసలు ఇప్పుడు నిన్న మాట్లాడాడు, ఇయ్యాలి రాజీనామా లెటర్ అంటే చెయ్యాలి, ఎట్లాగో చేయాల్సి వస్తుంది. అది చేయాల్సింది ఇప్పుడు కాదు, ఆగస్టు 15 తర్వాత చేయాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తారు. హరీష్ రావు గారు రాజీనామా లెటరు ఏకవాక్య అంటే దానికి ఫార్మేట్లో ఇవ్వాలి, ఫార్మేట్లో ఇచ్చి స్పీకర్ దగ్గర ఇచ్చి రాజీనామా ఆమోదింపజేసుకోవాలి. 6 గ్యారెంటీలు కూడా ఆగస్టు 15 లోపు చేసే అవకాశం ఉందా? 6 గ్యారంటీలలో అంటే కొన్ని అంటే రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. 2500 దానికి ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అనేది కొన్ని అవి ఉంటాయి. కాబట్టి అవి కొంచెం టైం తీసుకుంటాయి. ఎట్లయినా చేయాల్సిందే. అది మరి ఆగస్టు 15 లోపు అనేది కూడా నేను చెప్పలేను. ముఖ్యమంత్రి గారు పాలసీ నిర్ణయం కాబట్టి విధి విధానాలు రూపొందించిన తర్వాత ఆ గ్యారంటీలను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. హరీష్ రావు అడ్డాలో ఉన్నారు, మీరు ఓటు బ్యాంకుని ఎట్లా డైవర్ట్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వైపు? హరీష్ రావు గారి దగ్గర మెజారిటీ మాకు రాబోతా ఉంది. ఇక్కడ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా హరీష్ రావు మంత్రిగా ఉన్నారు. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే మేము ఇబ్బందులు పడ్డాము, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాబట్టి మేము టీఆర్ఎస్ను ఎన్నుకోమనేటువంటి మాట చెప్తున్నారు. అది మాకు ప్రాఫిట్, మాకు లాభం జరుగుతుంది దానివల్ల. ఆ వ్యతిరేక ఓటు మాకు 100% మాకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఓట్లను బీజేపీకి తరలిస్తూ ఉన్నారు గెలుపు. దానివల్ల మాకేం నష్టం అయితే జరగదు. 100% మాకు గెలుపు అయితే వాళ్ళ వల్లనే గెలుస్తాం మేము, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ వల్లనే గెలుస్తాం మేము. వెంకటరామిరెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. చాలా మంది పబ్లిక్తో కూడా నేను మాట్లాడిన ఇప్పుడు వచ్చేటప్పుడు. సో ఎట్లా దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో? వాళ్ళే చర్యలు తీసుకోవాలి, ప్రజలే ఇప్పుడు. ఎందుకంటే ఓటు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు బాధితులు. వాళ్ళకు ఆయనకు ఓటుతోటి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మా ప్రభుత్వం నుంచి మేము ఏదైతే కార్యక్రమాలు రైతులకు అన్యాయం జరిగిందో దాన్ని 100% న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఈరోజు వెంకటరామరెడ్డి గెలిచిన వాళ్ళకి న్యాయం జరగదు. పోనీ ప్రభుత్వం ఏమైనా ఇక్కడ చేంజ్ అవుతుంది అంటే చేంజ్ కాదు. మన నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారే. కాబట్టి వాళ్ళకి లాభం జరగాలంటే వెంకటరామరెడ్డి గారిని ఓడగొట్టాలి. ఇక్కడ ఎంపీగా మధును గెలిపించినప్పుడు మధు వెంట ఉండి, ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఆ ఎంపీగా మధు ఉండి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాడు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ మీరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నారు కొండా సురేఖ గారు, మీ తరపు నుంచి ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మధుకి? 50,000కు తగ్గకుండా రావాలనే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవద్దు, తక్కువ మాత్రం రాదు. కానీ గజ్వేలు, సిద్దిపేట ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొద్దిగా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్. మెజారిటీ వచ్చే నియోజకవర్గం గజ్వేల్ అండి. గజ్వేల్లో ఫస్ట్ మెజారిటీ మాకు వస్తుంది. గజ్వేల్లో
కేసీఆర్ టీఆర్ఎస్కు థర్డ్ ప్లేస్లోకి వెళ్తుంది. సో అంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు మొత్తం మీకు పడే అవకాశం ఉందా ఎట్లా? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అనేది కాదు, కాంగ్రెస్లోకే చేరికలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్లోనే చాలామంది చేరారు. కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు, ఆస్పిరెంట్లు వచ్చారు, ఎమ్మెల్యేలు సిట్టింగ్ అంటే ఓడిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యాడర్ వస్తుంది, వాళ్ళ క్యాడర్తో పాటు ఆటోమేటిక్గా మాకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. అది ఒకటి ఉన్న టీఆర్ఎస్లో ఈరోజు ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడతలేరు, ఎందుకంటే అది విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం. అక్కడ ఉన్న భవిష్యత్తు ఉండదు మాకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానా, లాస్ట్ ఓటు వేసేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాకు గుర్తింపు వస్తుంది, రేపు మేమైనా పనులు చేసుకోవచ్చు. అటువంటి ఉద్దేశంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తాం. మెజార్టీ సీట్లు 12 సాధిస్తామంటారు బీజేపీ వాళ్ళు, మళ్ళీ మోడీనే అధికారంలోకి వస్తాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. చాలా కష్టం అండి మోడీ అధికారంలోకి రావడం కల్లో. ఇండియా అలయన్స్ 100% అధికారంలోకి వస్తుంది. 12 సీట్లు వాళ్ళు అంటున్నారు, 15 సీట్లు మేము అంటున్నాం మాకు వస్తాయని. మిషన్ 15 కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. 15 సీట్లు గెలిపించుకోవడమే మా లక్ష్యం. అందులో మెదక్ సీట్ అనేది కూడా ఒకటి ఉండబోతాం. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్. సో ఇది మొత్తానికి హరీష్ రావు అడ్డాలో కొండా సురేఖ గారు ఉన్నారు. ఖచ్చితంగా గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున మెజార్టీ ఓట్లు వచ్చే అవకాశం ఉందని కొండా సురేఖ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ యాదగిరితో భార్గవ్, మైక్ టీవీ, సిద్దిపేట నుంచి.